ఒకానొక సమయంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, అతనికి ఇచ్చిన గొప్పదైన సేవా వారాన్ని బట్టి కుష్ఠరోగుల దగ్గర పరిచయం చేయడానికి ఎంతో ఇష్టపడేవాడు. కుష్ఠరోగుల దగ్గర పరిచయం చేస్తూ ఉన్నటువంటి తన జీవితం రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, తనకిచ్చిన చదువును బట్టి, లేకపోతే తను సంపాదించిన డాక్టరేట్ని బట్టి వారికి ఎంతగానో సేవ చేస్తున్నాడు, పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగున పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో ఒకానొక దినాన ఆ డాక్టర్ గారు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి చిన్న కప్పులో కాఫీ తాగుతుంటున్న సమయంలో తాగుతున్న కాఫీ చేయి జారిపోయి తన యొక్క కాలు మీద పడుతుంది. చేయి జారి కాలు మీద పడిన పరిస్థితులలో సాధారణంగా ఏం చేస్తాం? బాగా మసిలిపోయిన నీళ్ళు వరకు అలా చేతి మీద పడితే చల్లగా ఉందంటామా? ఏమంటాం? నొప్పి నొప్పి అన్నట్టుగా, లేక ఆ బాధను తట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ ఇన్ని రోజులు కుష్ఠరోగుల దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ డాక్టర్కి వేడి వేడి అట్టి కాలు మీద పడినా ఎలాంటి స్పర్శ రాలా. సరే మర్చిపోయాడు, ఇంకా అక్కడ చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశాడు. తన రూమ్కి వచ్చేసాడు ఆ డాక్టర్ గారు. తన రూమ్కి వచ్చేసిన తర్వాత ఎందుకు ఈ వేడి వేడి నీళ్ళు నా చేతి మీద లేకపోతే నా కాలు మీద పడినప్పుడు నా దేహం ఎందుకు స్పందించాలా? నా దేహం ఎందుకు ఆ వేడి పదార్థం నా మీద పడినప్పుడు కాలినట్లు కానీ లేకపోతే ఏదన్నా నొప్పి వచ్చినట్లు కానీ నా దేహం ఎందుకు స్పందించలేదు అని ఆలోచన చేస్తూ తన కాలు మొద్దుబారిపోయిందేమో, పని చేయడం ఆగిపోయిందేమో అన్న ఆలోచనతో ఉన్నాడు. డాక్టర్ కాబట్టి, కుష్ఠరోగుల దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది, నేను ఒకసారి పరీక్ష చేసుకోవాలని పరీక్ష చేసుకోవడానికి వెళ్ళాడు. చివరాఖరికి పరీక్ష చేసుకుంటే అతనికి వచ్చిన రోగం కుష్ఠరోగం. ఒక డాక్టరు కుష్ఠరోగుల దగ్గర ఉండి వారి యొక్క మేలు కొరకై మందులు లేకపోయినా ఏదో విధంగా వారి యొక్క క్షేమం కోరి ప్రయాసతో పోరాడుతున్నాడు, వారిని కాపాడుతూ వస్తున్నాడు. వారిని కాపాడే ప్రక్రియలో తనను తాను సైతం త్యాగము చేసుకున్నాడు. త్యాగము చేసుకునే యొక్క సేవ చేస్తున్న సమయంలో ఏమైంది? రోగులకున్న యొక్క అనారోగ్యము, ఆ రోగము డాక్టర్కి కూడా వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్కి ఎప్పుడైతే రోగం వచ్చిందో, కుష్ఠరోగం వచ్చిందో, ఇంకేం చేస్తానంటారు? నేనుందే వాళ్ళని కాపాడడానికి, ఇప్పుడు నాకే ఆ రోగం వస్తే ఇప్పుడు నన్ను ఎవరు కాపాడాలా అని ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఈ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుషుడు తోటి మనుషుని దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఆరోగ్యంతో వెళ్ళినా అక్కడున్న పరిస్థితులు అతన్ని ఏం చేసినాయి? అనారోగ్యకరంగా చేసినాయి. అతడు ఆరోగ్యవంతుడిగానే వెళ్ళాడు, కానీ అతడు వారి దగ్గర నుంచి వచ్చేటప్పటికి అనారోగ్యంతో బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ కుష్ఠరోగు లాంటి స్థితిగతుల్లో మనం కాదు అనుకోండి, ఆ స్థితిగతుల్లో మనుషులమైన మనమున్నాము. డాక్టర్గా క్రీస్తు యేసుని మధ్యకు వచ్చాడు. మనుషులు తమ పాపముల చేత, తమ అపవిత్రతల చేత వారి యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ స్థితిగతి అంతటి నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి, వాటి నుండి విముక్తి చేయడానికి, వాటి నుండి కాపాడడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే మనుష్య కుమారుడిగా ఆయన ఏ విధంగా వచ్చాడు? పవిత్రుడిగా వచ్చాడు, పరిశుద్ధమైన వాడిగా వచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, పరిశుద్ధకరముగా ఒక మాదిరిని కనపరిచాడు. అయితే ఆ డాక్టర్కి ఏ రోగం అయితే అతనికి పట్టిందో ఆ రోగుల దగ్గర నుంచి ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, శ్రేష్టమైన వాడు అయినను ఆయనలో ఎలాంటి కళంకము లేదు, ఎలాంటి అపవిత్రత లేదు. అయితే మరి ఎందుకు యేసుక్రీస్తు నీ నా నిమిత్తము కలువరి శిలువలో బలి అయ్యాడు? ఎందుకు యేసుక్రీస్తు వారు నీ నా నిమిత్తము కలువరి శిలువలో త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన పరిశుద్ధుడు కదా, పవిత్రుడు కదా, మనుషుల దగ్గరకు వచ్చాడు, మనుషుల దగ్గర జీవించాడు. 33.5 సంవత్సరాల తన యొక్క జీవితమును మనుషుల దగ్గర కొనసాగించాడు. ఏ పాపం ఆయన మీద ఏలుబడి చేయలేదు, ఏ అపవిత్రత ఆయన మీద ఏలుబడి చేయలేదు, ఏ లోకాశ ఆయన మీద ఏలుబడి చేయలేదు. అయినను మరి ఎందుకు యేసుక్రీస్తు వారు పాపిగా మలచబడ్డాడు? ఎందుకు యేసుక్రీస్తు వారు పాపిగా ఆ నింద, ఆ నేరము మోపబడిందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. ఇక్కడ అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా. మనుషుని యొక్క జీవితంలో తాను కనపరచవలసిన నీతిని మనుషుడు ఏం చేయలేకపోతున్నాడు? కనపరచలేకపోతున్నాడు.
నీతివంతమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు, పరిశుద్ధంగా తన యొక్క జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాడు, పరిశుద్ధంగా తన ఆధ్యాత్మికమైన స్థితిగతిని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాడు. తన యొక్క జీవితం అంతయు కూడా అపరిశుభ్రమైన స్థితిగతుల్లోనే, అనీతిమంతం కలిగిన స్థితిగతుల్లోనే మన యొక్క జీవితం ఉన్నది. అయితే దేవుని ప్రేమ ఏం చేసిందంటే, నిన్ను నన్ను ఏ నీతిమంతుడిగా అయితే తీసుకురాలేకపోతుందో ఆ నీతిమంతుడిగా నిన్ను నన్ను తీర్చడానికి, ఆ నీతిమంతుడిగా నిన్ను నన్ను యోగ్యునిగా ఎంచడానికి క్రీస్తు యొక్క ప్రేమ ఏం చేసింది, తండ్రి యొక్క సింహాసనం ఎదుట ఉన్నటువంటి కుమారుని ఈ లోకానికి పంపించి ఆ బలి అర్పణ కార్యము జరిగింప చేయటకై కుమారుని ఈ లోకానికి పంపించి అంటున్నాడు.